వెల్కమ్ టు టీబీసీ ఛానల్. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ కి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ క్యాంపులను బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో జైష్-ఇ మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో దాదాపుగా అందరూ చనిపోయినట్లు న్యూస్ వచ్చింది. అయితే 2 రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో ఈ విషయాన్ని జైష్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ కన్ఫర్మ్ చేశాడు. ఇలియాస్ కశ్మీరీ మాట్లాడుతూ, పాకిస్తాన్ దేశ సరిహద్దులను రక్షించుకునేందుకు నేను నా కుటుంబం ఢిల్లీ, కాబుల్, కందహార్లతో పోరాడమన్నారు. ఇందుకోసం మేము అన్నింటినీ త్యాగం చేశామని, మే 7న ఇండియన్ ఎయిర్పోర్ట్స్ బహవల్పూర్లోని జైష్ ట్రైనింగ్ సెంటర్ పై జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లో మసూద్ అజాద్ కుటుంబం మొత్తం ముక్కలైపోయిందని అన్నాడు. భారత్ ఆర్మీ పాకిస్తాన్ లో సీక్రెట్ గా ఉన్న టెర్రరిస్ట్ క్యాంపుల్లోకి ఎలా వచ్చిందని, ఎలా అటాక్ చేసిందనేది ఇలియాస్ వివరంగా చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ చేసిన టెర్రరిస్టులు, వాళ్ళకి హెల్ప్ చేసిన కాశ్మీరీ లోకల్స్ ని ఇప్పటికే ఇండియన్ ఆర్మీ చంపేసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడానికి కారణం నేనే అని చెప్పిన ట్రంప్ కి కూడా షాక్ ఇస్తూ పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఫారెన్ మినిస్టర్ అయిన ఇషాక్ దార్ ఇంటర్నేషనల్ మీడియాలో మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ ఆగిపోవడానికి కారణం ట్రంప్ కాదని, భారత్ కాశ్మీర్ విషయంలో 3వ దేశ జోక్యాన్ని అంగీకరించలేదని చెప్పారు. 2 దేశాలు మాట్లాడుకుని కాల్పులు ఆపివేసినట్లు, అలాగే ఆపరేషన్ సింధూర్ అటాక్స్ ని ఆపమని పాకిస్తానే ముందుగా కోరిందని ఇషాక్ దార్ చెప్పారు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.